నెక్స్ట్ క్వెషన్. పర్వతాలలో ఉద్భవించిన గంగా నది ఈ ప్రదేశంలో మైదానానికి చేరుకుంటుంది. ఆన్సర్ హరిద్వార్. పర్వతాలలో ఉద్భవించిన గంగా నది ఈ ప్రదేశంలోని మైదానానికి చేరుకుంటుంది. ఆన్సర్ హరిద్వార్. నెక్స్ట్ క్వెషన్. వేసవి కాలంలో చివరి నాటికి ద్వీపకల్ప భారతదేశంలో మామిడికాయలు త్వరగా పండటానికి మరియు ఇతర తోటలు పెరగటానికి ఇవి దోహదపడతాయి. ఆన్సర్ తొలకరి జల్లులు. నెక్స్ట్ క్వెషన్. శిశు మరణాల రేటు అంటే ఏమిటి? ఆన్సర్ ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 1000 సజీవ జననాలకు 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాల సంఖ్య. శిశు మరణాల రేటు అంటే ఆన్సర్ ఒక నిర్దిష్ట జనాభా మరియు కాల వ్యవధిలో 1000 సజీవ జననాలకు 1 సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల మరణాల సంఖ్య. నెక్స్ట్ క్వెషన్. ఆఫ్రికాలోని ఈ దేశాన్ని తరచుగా రాగి దేశం అని పిలుస్తారు. ఆన్సర్ జాంబియా. ఆఫ్రికాలోని ఈ దేశాన్ని తరచుగా రాగి దేశం అని పిలుస్తారు. ఆన్సర్ జాంబియా. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో భూమి ఘనపరిమాణంలో దాదాపు 83% ఉండే పొర. ఆన్సర్ భూకేంద్ర మండలం. భూమి ఘనపరిమాణంలో దాదాపు 83% ఉండే పొర భూకేంద్ర మండలం. నెక్స్ట్ క్వెషన్. ఈ దేశంలో తయారు చేయబడిన చీరలు ప్రత్యేకమైన డిజైన్లు మరియు రంగులతో కూడి ఉంటాయి. ఇవి ఇతర పట్టు చీరల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఇది భారతదేశంలోనే పేటెంట్ పొందిన మొట్టమొదటి చేనేత వస్త్రం. ఆన్సర్ పోచంపల్లి చీరలు. భారతదేశంలో పేటెంట్ పొందిన మొట్టమొదటి చేనేత వస్త్రం ఏమిటి? పోచంపల్లి చీరలు. నెక్స్ట్ క్వెషన్. మానవాభివృద్ధి నివేదిక 2018 ప్రకారం ఆసియా దేశాలలో తలసరి ఆదాయం, వ్యక్తి జీవించే సగటు కాలం, పాఠశాల విద్యా సంవత్సరాల సగటు మొదలైన ప్రతి అంశంలోనూ ముందున్న దేశం. ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ క్వెషన్. పునరుత్పాదక వనరు అంటే ఆన్సర్ వినియోగించబడుతున్నప్పటికీ ఉనికిలో ఉండే వనరు. పునరుత్పాదక వనరు అంటే వినియోగించుతున్నప్పటికీ ఉనికిలో ఉండే వనరునే పునరుత్పాదక వనరు అంటారు. నెక్స్ట్ క్వెషన్. అక్షాంశాలకు సంబంధించి సరికాని స్టేట్మెంటును గుర్తించండి. ఆన్సర్ అక్షాంశం అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం పొడవు అనేది సరికాని స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. కండతీరపు వాలులో కనిపించే సముద్ర అగాధ ధరులు ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడ్డాయి. ఆన్సర్ హిమానీ నాదాలు మరియు నదుల నీటి కోత వలన. నెక్స్ట్ క్వెషన్. ఈ అడవులు తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలు ఉన్న పొడి ప్రాంతాలలో పెరుగుతాయి. ఆన్సర్ ముళ్ళతో కూడిన అడవులు. తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రత ఉన్న పొడి ప్రాంతాలలో పెరిగే అడవులే ముళ్ళతో కూడి ఉన్న అడవులు. నెక్స్ట్ క్వెషన్. ఈ సందర్భంలో నీరు నేలలోనికి ఇంకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ వర్షపు నీటి ప్రవాహాన్ని వృక్ష సంపద లేదా కట్టల ద్వారా నియంత్రించినప్పుడు. ఈ సందర్భంలో నీరు నేలలోనికి ఇంకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ వర్షపు నీటి ప్రవాహాన్ని వృక్ష సంపద లేదా కట్టల ద్వారా నియంత్రించినప్పుడు. నెక్స్ట్ క్వెషన్. సింధు నది జల ఒప్పందం 1960 నిబంధనల ప్రకారం
సింధు నది వ్యవస్థ ద్వారా తీసుకువెళ్ళే మొత్తం నీటిలో భారతదేశం 20% నీటిని మాత్రమే ఉపయోగించగలదు మరియు ఈ నీటిని భారతదేశంలోని ఈ రాష్ట్రాలలో నీటిపారుదల కోసం ఉపయోగిస్తున్నారు. ఆన్సర్ పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్. సింధు నది జల ఒప్పందం 1960 నిబంధనల ప్రకారం సింధు నది వ్యవస్థ ద్వారా తీసుకువెళ్ళే మొత్తం నీటిలో భారతదేశం 20% నీటిని మాత్రమే ఉపయోగించగలదు మరియు ఈ నీటిని భారతదేశంలోని ఈ రాష్ట్రాలలో నీటిపారుదల కోసం ఉపయోగిస్తున్నారు. ఆన్సర్ పంజాబ్, హర్యానా మరియు రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి పునాది వేసింది. ఆన్సర్ భారతదేశ స్వతంత్ర పోరాటానికి ప్రేరణనిచ్చి మరియు మార్గనిర్దేశకం చేసిన విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఇవి భారత ప్రభుత్వం ముందు అక్షరాస్యతను సార్వత్రీకరించడం, పర్యావరణ పరిరక్షణ మొదలైన కొన్ని నిర్దిష్ట పనులను నిర్దేశిస్తాయి. ఆన్సర్ ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఈ స్వతంత్ర సంస్థ ప్రభుత్వం చేసే ఖర్చులను పర్యవేక్షిస్తుంది. ఆన్సర్ కంప్ట్రోలర్ మరియు ఆడిటరీ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, 2009లో భారత పార్లమెంటు దీని కొరకు ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు చట్టంను ఆమోదించింది. ఆన్సర్ 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ నాణ్యమైన విద్య లభించేలా నిర్ధారించుకోవడం కొరకు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సాధారణ బిల్లును ఆమోదించడంలో పార్లమెంటు ఉభయ సభల మధ్య ఏవైనా తేడాలు ఉన్నట్లయితే తుది నిర్ణయం ఇక్కడ తీసుకోబడుతుంది. ఆన్సర్ పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఒకటి భారత రాజ్యాంగం 42వ సవరణ లక్ష్యం కాదు. ఆన్సర్ విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం 2013లో క్రిమినల్ న్యాయ సవరణ చట్టాన్ని ఆమోదించింది. దీనిని ఈ విధంగా కూడా పిలుస్తారు. ఆన్సర్ నిర్భయ చట్టం. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానంలో మొదటి భారతీయ న్యాయమూర్తిగా నియమితులైన భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ రాజ్యాంగ సలహాదారు. ఆన్సర్ సర్ బెనగల్ నరసింగ్ రావు. నెక్స్ట్ క్వశ్చన్, వీటి ఆధారంగా కొత్త సమాజాన్ని నిర్మించడానికి జ్యోతిబా ఫులే సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. ఆన్సర్ సత్యం మరియు సమానత్వం. నెక్స్ట్ క్వశ్చన్, శివుడిని ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు గాని లేదా శివాలయాలలో గాని సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యం. ఆన్సర్ పేరిణి నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అంశాలలో ఉన్న అవకాశాన్ని పరిశీలించడానికి భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిపి జీవన్ రెడ్డిని నియమించింది. ఆన్సర్ ఈశాన్య రాష్ట్రాల్లో ఏఎఫ్ఎస్పిఏ చట్టాన్ని రద్దు చేయడం కొరకు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హక్కులలోని ఈ అధికరణం ప్రకారం ఎవరిని అకారణంగా అరెస్టు చేయకూడదు, నిర్బంధించకూడదు, బహిష్కరించకూడదు. ఆన్సర్ 9వ అధికరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ ప్రాంతం సింహపు తోక గల కోతి మరియు అనేక ఇతర జాతుల కీటకాలకు మరియు పక్షులకు ప్రత్యేకమైనది. ఆన్సర్ పశ్చిమ కనుమలలోని నిశ్శబ్ద లోయ. నెక్స్ట్ క్వశ్చన్, 1969లో లిబియాలో రాచరికం రద్దు చేయబడింది మరియు
అది తనను తాను ఈ విధంగా ప్రకటించుకుంది. ఆన్సర్ డెమోక్రటిక్ లిబియన్ అరబ్ రిపబ్లిక్. నెక్స్ట్ క్వశ్చన్. హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్ ఈ క్రింది దేశానికి చెందినవారు? ఆన్సర్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ పంటను ఆహారంగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఆన్సర్ మొక్కజొన్న. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.